హాయ్ ఫ్రెండ్స్, అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, అందరికీ తెలిసిందే మన దేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15 తేదీన వచ్చింది. ఫ్రెండ్స్, మన దేశానికి మొట్టమొదటిసారిగా వాస్కోడి గామా అనే ఆంగ్లేయుడు సముద్ర మార్గం ద్వారా అనేది రావడం జరిగింది. ఆ మార్గం ద్వారా డచ్ వారైతే, ఫ్రెంచ్ వారైతే, పోర్చుగీస్ మొదలగు దేశాల వారు మన దేశానికి రావడం, ఇక్కడ వర్తక వ్యాపారం అనేది నిర్వర్తించడం అనేది జరిగింది. వాళ్ళు ఫస్ట్ వర్తక వ్యాపారాన్ని నిర్వర్తించి ఆ తర్వాత మన దేశంలో ఉన్నటువంటి రాజులకి ఒకరి మధ్య ఒకరికి విభేదాలు సృష్టించి అధికారాన్ని మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకోవడం జరిగింది. నేను ఒకటే చెప్పేది, వీళ్ళు పొమ్మను వారు కాదు, పొగబెట్టువారు అనే విధంగా అనేది వాళ్ళు చేయడం అని జరిగింది. బ్రిటిష్ వారు దాదాపుగా మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించడం అనేది జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం వాళ్ళ దేశానికి తరలించడం జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా అయితేనే మన దేశానికి స్వతంత్రం తీసుకురావాలని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం అనేది జరిగింది. వాళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళు మహాత్మా గాంధీ అయితే, నెహ్రూ గారైతే, సుభాష్ చంద్రబోస్ గారైతే, అల్లూరి సీతారామరాజు గారైతేనే, టంగుటూరి ప్రకాశం పంతులు గారైతే, రుద్రమదేవి గారైతే మొదలగు వారు పేర్లు మర్చిపోయింటే నన్ను క్షమించండి. మొదలగు వారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన దేశానికి 1947 ఆగస్టు 15 తేదీన స్వతంత్రం రావడానికి ఎంతగానో కృషి చేశారు. ప్రతి భారతీయుడు ఏం కోరుకుంటారంటే, మన జాతీయ జెండా అన్ని జెండాల కంటే ఎక్కువ హైట్లో ఉండాలనేదే ప్రతి భారతీయుడు కోరుకునేది. అదేవిధంగా నేను కూడా ఢిల్లీ కోట మీద ఎట్లయితే మన జాతీయ జెండా ఎగురుతుందో ఆ విధంగా అనేది మనము జాతీయ జెండా ఎగరాలనే ఇంత హైట్లోకి రావడం జరిగింది. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై భారత్. చూడండి మన జెండా ఎంత హైట్లో ఉంది. మన జాతీయ జెండా ఇంత హైట్కి అనేది మన దేశ గౌరవం అనేది వెళ్ళాలని ప్రతి ఒక్కరికి మనము కోరుకుంటున్నాం. జై హింద్.